అందరికీ నమస్కారం అండి. శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు వారి యొక్క తల్లిగారికి చేసినటువంటి జ్ఞానబోధ ఈ భాగంలో తెలుసుకుందాం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తండ్రి పేరు పోతులూరి పరిపూర్ణయాచార్యులు, తల్లి పేరు పోతులూరి ప్రకృతాంబ. అయితే ఆయనను పెంచిన తండ్రి పేరు వీరభోజయాచార్యులు, పెంచిన తల్లి పేరు వీరపాపమాంబ. ఆయనకు చిన్న వయస్సులోనే విశేష జ్ఞానం లభించింది. ఎక్కువ ఆత్మచింతన, మితభాషణం అలవడింది. ఆయన వీరభోజయాచార్యులు మరణానంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించి తన 8వ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధ చేశాడు. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి, జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని, దానిని వదలమని తల్లికి హితవు చెప్పాడు. శరీరం పాంచభౌతికమని, ఆకాశం, గాలి, అగ్ని, పృథ్వీ, నీరు అనే 5 అంశాలతో చేయబడిందని, సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారా నేను అనే అహం జనిస్తుందని, ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధిజీవిని నడిపిస్తుందని, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికీ సాధ్యపడదని, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరాడు. బ్రహ్మంగారు తల్లిని వదలి పుణ్యక్షేత్రాలు చూసేందుకై తిరుగుతూ బనగానపల్లెకు వచ్చి పగలంతా తిరిగి రాత్రికి ఒక ఇంటి అరుగు మీద విశ్రమించి అక్కడే నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారిన తరువాత ఇంటి యజమానురాలైన అచ్చమ్మ ఆయనను ప్రశ్నించి ఏదైనా పని కోసం వచ్చానని చెప్పడంతో ఆమె ఆయనకు పశువులను కాచే పనిని అప్పగించింది. పశువులు కాచే నిమిత్తం రవ్వలకొండ చేరిన ఆయన అక్కడి ప్రశాంత వాతావరణంచే ఆకర్షింపబడి అక్కడే ఉన్న ఒక గుహను నివాసయోగ్యం చేసుకొని కాలజ్ఞానము రాయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆయన గోవులకు ఒక వలయం ఏర్పరిచి దానిని దాటవద్దని ఆజ్ఞాపించడంతో అవి ఆ వలయం దాటకుండా మేస్తూ వచ్చాయి. ఒకరోజు ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమాంబ ఆయన ఏకాగ్రతగా రాయడం, పశువుల ప్రవర్తన గమనించి ఆయన ఒక జ్ఞాని అని గ్రహించింది. అచ్చమ్మ ఇన్ని రోజులు ఇది గ్రహించకుండా ఆయన చేత సేవలు చేయించుకున్నందుకు మన్నించమని వేడగా ఆయన నాకు దూషణ భూషణలు ఒకటేనని, నీవైనా తల్లి అయినా తనకు ఒకటేనని, ప్రపంచములోని జీవులన్నీ తనకు ఒకటేనని చెప్పాడు. ఆ తర్వాత అచ్చమ్మ తనకు జ్ఞానబోధ చెయ్యమని కోరగా ఆమెకు యాగంటిలో జ్ఞానబోధ చేశాడు.
జ్ఞానబోధ చేశాడు. ఆయన అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్లగుట్ట అని పిలుస్తారు. ఈ సందర్భంలో అచ్చమ్మ బ్రహ్మేంద్ర స్వామి వారిని ఎన్నో ప్రశ్నలు అడిగింది. అచ్చమ్మ ఏమడిగిందంటే, పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? బ్రహ్మంగారు ఏం చెప్పారంటే, పరమాత్మ నీలో, నాలో, ఈ పశువులలో అన్నిటా ఆయన ఉనికి ఉంటుంది. అచ్చమ్మ మరి భగవంతుని ఎలా తెలుసుకోవడం అని ప్రశ్నించగా, బ్రహ్మంగారు అనేక మార్గాలున్నప్పటికీ భక్తి, ధ్యాన మార్గాలు శ్రేష్టమైనవని, భక్తి మార్గం అంటే పరమాత్మను తలుచుకుంటూ గడపడం అని, ధ్యాన మార్గంలో ప్రాణాయామం లాంటి వాటి ద్వారా పరమాత్మ గురించి తెలుసుకోవటం అని వివరించి చెప్పాడు. అచ్చమ్మగారు అయితే భగవంతుడు స్త్రీయా పురుషుడా అని అడగగా, బ్రహ్మంగారు ఆయన నిరాకారుడు, సద్గుణుడు, వర్తనకు అతీతుడు ఇలా చెప్పి వీటిని ఏకాగ్రతతో ధ్యానించమని చెప్పి తర్వాత కాలజ్ఞానం గురించి చెప్పాడు. ఈ కాలజ్ఞానంలోని అంశాల గురించి మరి యొక్క వీడియోలో తెలుసుకుందాం.